గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వనస్థలిపురంలో విషాదం చోటు చేసుకుంది. ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే బోనాలు పండగ సందర్భంగా ఇంటికి చుట్టాలను పిలిచి అంగరంగ వైభవంగా బోనాలు చేసుకుంటున్న సమయంలో ఏదైతే మటన్, చికెన్, బోటి ఇవి తినడం కారణం వల్లనే వాళ్ళకి ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుంది. దీంట్లో ప్రధానంగా ఆ ఇంటి పెద్ద వ్యక్తి శ్రీనివాస్ అన్న తండ్రి కూడా మరణించారు. దాదాపు 8 మందికి పైన ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. హిమాలయ స్థానికంగా హాస్పిటల్లో బోటి చికెన్ తినడం కారణం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటు చేసుకొని ఒక వ్యక్తి చనిపోయారు. ప్రస్తుతం 8 మంది కూడా సీరియస్గా ఉన్నారని తెలుస్తుంది. మనతో పాటు శ్రీనివాస్ తండ్రి ఉన్నారు. నమస్తే అండి. ఒకటే ఇంటికి చెందిన వాళ్ళు ఇది బోటి చికెన్ కారణం వల్లనే జరిగిందా లేకపోతే ఏంటి? ఏం జరిగిందని నేను ఎట్లా చెప్తామ్మా. మేమైతే అందరిలాగా ఇంత చికెన్ తెచ్చుకున్నాం, తిన్నాం. నేను కూడా తిన్నా, మధ్యాహ్నం తిన్నాం, ఏం కాలేదు. రాత్రికి తిన్నోళ్ళకి అయింది. అంటే తెల్లారి కూడా అది స్టోరేజ్ చేసుకొని వేడి చేసుకొని తిన్నారు. అదేం లేదు, మాకు రాత్రే సరిపోలేదు. మేము 12 మంది ఉన్నాము, ఒకటిన్నర ఏం సరిపోలేదు. రాత్రి స్టోరేజ్ గిరేజ్ ఏం లేదు. మధ్యాహ్నం పొద్దుగాల టిఫిన్ చేసినాం, దాంతోనే మధ్యాహ్నం అన్నం తిన్నాము. మళ్ళీ కొద్ది ఉంటే రాత్రి అందరూ అడ్జస్ట్ చేసుకొని తినేసారు, పడేసారు. చికెనే ఒకటే, చికెనే ఇంకేముంది. బోటి ఒక అరకిలో, అది ఏదో కొద్ది నేను తినలేదు, మా పిల్లలు ఆడపిల్లలు ఎవరు తినలేదు. మా బోటి తిన్న వాళ్ళకైందా ఇది లేకపోతే చికెన్ తిన్న వాళ్ళక? పిల్లలు ఎక్కడ తిన్నారమ్మా, పిల్లలు తినలేదు కదా. మా చిన్న పిల్లలు బోటి తినలేదు, ఏం లేదు. మరి ఏమైంది అనేది భగవంతుడు, నేనేం చెప్పలేను. చికెన్లో తేడా నాకేం తెలుసు. నేను తిన్నాను కదా, నాకేం కాలేదు. మరి ఇంకో ఇద్దరు మా బిడ్డ తిన్నది, ఏం కాలేదు. ఏం చేస్తాం మరి, వాళ్ళు ఎవరు తిన్నారు ఏంది, దేంతోనైందని నేనేం చెప్పు. ఇప్పుడు డాక్టర్లు, వైద్యులు కానీ ఏం చెప్తున్నారంటే మీ కొడుకు శ్రీనివాస్ కూడా మరణించాడు, దీని కారణం ఫుడ్ పాయిజన్ కారణం వల్లనే మరణించారని. మోషన్స్ అయినాయి. మండే నాడు 9 గంటల నుంచి మోషన్స్ ఎక్కువైనాయి. మోషన్స్, వామిటింగ్స్ అయినాయి. మా అల్లుడు ఆయనకు వామిటింగ్స్, మోషన్స్ అయినాయి. అది హాస్పిటల్కి పోదాము అంటే అసలు పోయి ట్రీట్మెంట్ తీసుకుంటే అయిపోతున్నాయి. కానీ ఆయన తగ్గుతలే నిర్లక్ష్యం చేసేవాడు. ఇక రాత్రి జ్వరం ఎక్కువైంది, మార్నింగ్ ఇక్కడ తీసుకొచ్చి అయిపోయింది. అట్లా అంతే. ఇప్పుడు ఎంతమంది చికిత్స తీసుకుంటున్నారు? వాళ్ళ హెల్త్ కండిషన్? 8 మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 7 సంవత్సరాల అమ్మాయి ఉంది, 12 సంవత్సరాల అమ్మాయి, 15 సంవత్సరాలు, 17 సంవత్సరాల అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి ఇక కొందరు మంచిగా క్యూర్ అయినారు, ఇక ఇంకో నలుగురు మోషన్స్ తగ్గుతలేదు. అంతే. వాళ్ళ పరిస్థితి అంటే డాక్టర్ ఓపిస్తున్నాడు. అవుతుంది, అది బ్లడ్లో ఇదైంది, ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని చెప్తున్నాడు. పోయి చూసినాం, ఇందాక ఎమ్మెల్యే గారు కూడా వస్తే అంత పోయి చూసి వచ్చాను, అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆ చికెన్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం ఇట్లాంటిది ఏమైనా టెస్ట్ చేయడం ఇట్లాంటివి మేమేం చేయలేదు. ఇక ఏమో డాక్టర్ వాళ్ళు చెప్పారా? ఇంకెవరు అధికారులు, నాకు అధికారులు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారే వచ్చారు, డాక్టర్ వాళ్ళు ఎవరు రాలే. మరి ఎవరు లేరు. ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ ఘటన కూడా స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా, ఆర్టీసీ కాలనీ అందరినీ కూడా కలిసివేస్తున్న ఇష్యూ. మొత్తం మీద కూడా ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళకి ఫుడ్ పాయిజన్ రావడం, దాంట్లో ఇంటి పెద్ద తండ్రి చనిపోవడం. తండ్రి కాదు, నా కొడుకు, నేను తండ్రిని. నా కొడుకు శ్రీనివాస్ ఆర్టీసీ ఎంప్లాయీ, ఆయన చనిపోయాడు, నేను తండ్రిని. వనస్థలిపురంలో జరిగిన ఘటన ప్రస్తుతం అందరినీ కలిసివేస్తుంది. దాదాపు ఒకటే ఇంటికి సంబంధించిన వాళ్ళు 8 మంది కూడా అస్వస్థకి గురయ్యారు. దాంట్లో ఒక ప్రధానంగా ఇంటి పెద్ద అయిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఫుడ్ పాయిజనింగే ప్రధాన కారణం అంటున్నారు. డిహెచ్ఎం మనతో పాటు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ ఘటనని ఎలా చూడాలి అంటే, ఇటీవల కాలంలో కూడా ఫుడ్ అడల్ట్రేషన్ అనేది కూడా తరచూ జరుగుతున్నాయి. అదే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అస్వస్థకు గురవుతున్నారు. వీళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఫుడ్ అడల్ట్రేషన్ అనేది వేరండి. ఫుడ్ అడల్ట్రేషన్ అనేది ఏమో మామూలుగా బయట హోటల్స్లో కానీ, లేకపోతే పబ్స్లో కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ బయట రోడ్ల మీద దీని దగ్గర జరిగే అవకాశం ఉంది. ఇదేంటంటే ఇంట్లో వండుకున్నటువంటి నాన్ వెజిటేరియన్, బోనాలకు పండగ చేసుకుందాం అనేటటువంటి ఆనందంలో ఇంట్లో వండుకొని తిన్నారు. వాళ్ళు తిని నెక్స్ట్ డేకి మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల ఈ అనర్థం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మనకి నాన్ వెజిటేరియన్ అనేది ఒకరోజు ఏ రోజైతే వండుకుంటాం ఆ రోజు తినేసేయాలి, నెక్స్ట్ డేకి మిగిలితే పారేసేయాలి. అంతే తప్పితే నెక్స్ట్ డే తిన్నట్టయితే తప్పకుండా దానివల్ల ఈ బ్యాక్టీరియా దాని మీద దాడి జరిపే అవకాశం ఉంటుంది. ఈకోలై అనేది కామనెస్ట్ బ్యాక్టీరియా. ఎప్పుడైనా కూడా మనకి ఎక్కడైనా కూడా 2 రోజులు 3 రోజులు తిన్నామంటే తప్పకుండా బ్యాక్టీరియా
దాని మీద దాడి జరిపి అది ప్రజలకి అందరికి కూడా ఎవరు తిన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ప్రజెంటేషన్ రకరకాలుగా అంటే కొంతమందికి విరోచనాలే అవుతాయి, కొంతమందికి వాంతులే అవుతాయి, కొంతమందికి వాంతులు విరోచనాలు అవుతాయి. ఈ వాంతులు విరోచనాలు కావడంతో సివియారిటీ పెరిగిపోయి సివియర్ డీహైడ్రేషన్ వస్తుంది. దానికి తోడేంది వాంతులు అవుతున్నాయి, ఇటు విరోచనాలు అవుతున్నాయి. కాబట్టి ఏం తినలేకపోవడం వల్ల హైపోగ్లైసీమియా కూడా వచ్చింది. కాబట్టి ఇన్ని రకాలుగా హైపోగ్లైసీమియా, ఇటేమో డీహైడ్రేషను, ఇవన్నిటి వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి సార్ ఇదంతా రా మీట్ అయితే కుక్ చేసుకున్న తర్వాత దానివల్లనే ఎఫెక్ట్ అయిందా, నిన్న తినడం జరిగిందా, ప్రాపర్ కుకింగ్ లేకపోవడం ఇటువంటివి ఏదైనా ఉందా? ఇప్పుడు అవన్నీ కూడా మనం ప్రాపర్గా అంటే వాళ్ళంతా కూడా సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి వివరాలు ఏమి సేకరించే పరిస్థితి లేదండి. పోతే ఏంటంటే ఒకవేళ ప్రాపర్గా కుకింగ్ కరెక్ట్గా లేకపోయినా, కరెక్ట్గా కుక్ చేసుకోకపోయినా ఇట్లా జరిగే అవకాశం ఉంటుంది. కుకింగ్ బాగుండి కూడా అంటే స్టోర్డ్ మటన్ కానీ చికెన్ కానీ తినొద్దు అనేది మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. మళ్ళీ హీట్ చేసినా కూడా దాని మీద ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోద్దనే గ్యారంటీ ఏం లేదు. కాబట్టి మనకి మామూలుగా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా 1 డేనే మ్యాక్సిమం బాగుంటుంది, నెక్స్ట్ డే కల్లా పాడైపోతుంది. అంటే ప్రజలు కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ వర్షాకాలంలో కానీ లేకపోతే తరచూ ఇటువంటి ఫుడ్స్ రీహీట్ చేసుకుంటారు, తింటూ ఉంటారు, ఎటువంటి అంటే ఒక నాన్ వెజ్ తినాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ప్రజలందరినీ కూడా కోరేది ఒకటేనండి. ఇప్పుడు మనకు సంస్కృతి ప్రకారం బోనాలు జరుపుకోవడం తప్పు కాదు, లేకపోతే ఏం చేసుకున్నా పండగలు జరుపుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పోతే ఏంటంటే ప్రాపర్గా మనకి ఎంత అవసరమో అంత మటన్ తెచ్చుకోవాలా, లేకపోతే అంత చికెన్ తెచ్చుకోవాలి, బోటీ కానీ ఏది తిన్నా కూడా దాన్ని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆల్కహాల్కి దూరంగా ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ ఇటు మటన్ ఈ రెండింటి కాంబినేషన్లో ఏదైనా జరిగిందంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పడిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా కూడా తెచ్చుకున్నా కూడా మటన్ కానీ చికెన్ కానీ బోటీ కానీ ఏదైనా కానివ్వండి ఒకరోజే తినాలి, తెల్లారి తినొద్దు అనేది నా అడ్వైస్. అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉందంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన శ్రీనివాస్ హాస్పిటల్కి తెచ్చే ముందు అతని పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికే అతను బ్రాడ్ డెడ్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగిందండి. అతను కూడా మరి మనకు తెలియదు కండిషన్, ఆయన మరి మందు తాగిండా లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఆయన కండిషన్ చూస్తే ఏంటంటే క్లియర్గా సైనోసిస్ అంటే బ్లూ కలర్ వచ్చేసి చనిపోయిండు, అంటే సర్క్యులేటరీ ఫెయిల్యూర్ కూడా జరిగింది. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ ఇటు సర్క్యులేటరీ ఫెయిల్యూర్ రెండు జరిగినాయి అంటే డెఫినెట్గా ఆల్కహాల్ కూడా కన్జంప్షన్ చేసిండేమోనని ఒక డౌట్. కాబట్టి మనకు చనిపోయిన అతని మీద మనం అబాండాలు వేయడానికని కాదు, కానీ ఏం జరిగిందనేది మనకు కరెక్ట్గా తెలిసే అవకాశం లేదు. పోస్ట్మార్టం కూడా వద్దన్నారు కాబట్టి పోస్ట్మార్టం కూడా చేయలేదు. దానికి తోడు ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ ప్రకారం మనకి నిన్న వచ్చిన కండిషన్లో చాలా సివియర్గా వచ్చారు. సివియర్ డిహైడ్రేషను, హైపోగ్లైసీమియా అన్ని రకాలుగా బాధపడే పరిస్థితి. కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా కొంతమంది 2-3 పోయే పరిస్థితి ఉండింది. వాళ్ళందరినీ కూడా ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాత్రింబవళ్ళు డాక్టర్స్ కష్టపడి వాళ్ళందరినీ కూడా సేవ్ చేశారు. ఇప్పుడు ఒక పాపనే 7 years పాప కృతింగా అని ఆ అమ్మాయి ఒకటే కొంచెం అంటే క్రిటికల్ ఏం కాదు, బయటపడ్డట్టే. దాదాపుగా డిహైడ్రేషన్ నుంచి బయటపడి హైడ్రేషన్ బాగానే మెయింటైన్ అవుతుంది. ఫీవర్ స్పైక్స్ కూడా నిన్న 104 అట్లా ఉన్నాయి, ఇప్పుడు 101 అట్లా వచ్చింది. కాబట్టి అన్ని రకాలుగా కూడా నార్మల్కి వచ్చే అవకాశం. నాన్ వెజ్ని ల్యాబ్కి పంపించడం ఇటువంటి టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేదండి వాళ్ళ దగ్గర. మటన్ కానీ అవన్నీ ఉంటే మనం ఇప్పుడు తీసుకొచ్చి పంపించడానికి ఉంటుంది, కానీ ఇప్పటికి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్. ఇంకా 4 days అయింది కదా, కాబట్టి మనం దానివల్ల అయిందా లేకపోతే ఇప్పుడు తర్వాత అయిందా అనేది కూడా మనం కరెక్ట్ కన్ఫామ్గా చెప్పాలి. కానీ కల్చర్ సెన్సిటివిటీలో మనకు తెలుస్తుంది. మనం పంపించాం శాంపుల్స్, వాటిల్లో వీళ్ళ బాడీలో ఏ బ్యాక్టీరియా ఉందనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వైరస్ కానీ ఏం లేదనేది వచ్చేసింది. బ్యాక్టీరియా ఏంటి అనేది తెలిస్తే మ్యాక్సిమం ఈక్వల్ అయ్యే ఉంటుంది. దానికి మనం ఆల్రెడీ అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్, ఎలక్ట్రోలైట్స్ అన్ని రకాలుగా కూడా మనం జాగ్రత్తలు తీసుకొని ఇస్తున్నాం. గ్యారంటీగా ఈవినింగ్ కల్లా దాదాపుగా అందరూ రికవర్ అవుతారని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. బాధితులందరికీ కూడా వైద్యం అందిస్తున్నారు. ఏదైనా సరే ఫుడ్ సేకరించేటప్పుడు కూడా రీహీట్ చేయడం లేదంటే తెల్లారి తినడం దానివల్ల కూడా డేంజర్ ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఫుడ్ ఎప్పటికప్పుడే తినాలి, కానీ స్టోరేజ్ ఫుడ్ అసలుకే తినకూడదు. దానివల్ల ఫుడ్ పాయిజన్ తరచూ వస్తూ ఉంటాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్
డిస్క్రిప్షన్ లో ఉంది.